ఈ బ్రిటిష్ వాడు బెంగాల్ని విభజిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. ఏమని? ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట ఒక బెంగాల్, మిగిలింది ఇంకొక బెంగాల్ అని. సో పశ్చిమ బెంగాల్, తర్వాత తూర్పు బెంగాల్, ఇలా రెండుగా విభజిద్దామని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ చేస్తారు. ప్రపోజల్ కాదు, విభజిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ వందే మాతరం అనే మూమెంట్ బయటకు వచ్చింది, ఆ విభజనని అడ్డుకుంటూ. చివరికి ఆ బ్రిటిష్ వాడు బెంగాల్ దేశాన్ని ఏదైతే విడదీయడం ఉంది కదా, దాన్ని రోల్ బ్యాక్ చేస్తాడు, ఆ ఆర్డర్ని. అంతటి పవర్ఫుల్ మంత్రం వందే మాతరం. ఈ వందే మాతరంలో ఉన్న 6 స్టాంజర్స్ కూడా కలిపితే వచ్చిన శక్తి అది. ఆ శక్తికి బ్రిటిష్ వాడు భయపడి బెంగాల్ విభజనని ఆపేశాడు, క్యాన్సిల్ చేశాడు. అంటే అంతర్శక్తి ఉంది. మరి అంతర్శక్తి ఉన్నప్పుడు దాన్ని మరి వందే మాత్రం అణచాలి కదా. సో బ్రిటిష్ వాడి స్ట్రాటజీ వాడు ప్లాన్ చేసుకో. ఏమని చెప్పాడు? అప్పటిదాకా లేదు, కానీ బ్రిటిష్ వాడు ఎగదీశాడు. ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పేసి ఒకటి తయారు చేశాడు.